వెల్కమ్ టు బీ స్మార్ట్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్కు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజెస్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్లో ఖాళీ ఉన్న లెక్చరర్ పోస్టులకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 29th January 2024 నుండి 18th February 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ వివరాలు చూస్తే పాలిటెక్నిక్ లెక్చరర్స్ 99 పోస్టులు ఖాళీ ఉన్నాయి. సబ్జెక్టుల వారీగా ఖాళీలు చూస్తే సివిల్ ఇంజనీరింగ్ 15 పోస్ట్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసెస్ 12, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 10, కంప్యూటర్ ఇంజనీరింగ్ 8, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 8, కెమిస్ట్రీ 8, మెకానికల్ ఇంజనీరింగ్ 6, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 4, మ్యాథమెటిక్స్ 4, ఇంగ్లీష్ 4, మైనింగ్ ఇంజనీరింగ్ 4, ఫిజిక్స్ 4, టెక్స్టైల్ టెక్నాలజీ 3, బయోమెడికల్ ఇంజనీరింగ్ 2, ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ 1, సెరామిక్ టెక్నాలజీ 1, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 1, గార్మెంట్ టెక్నాలజీ 1, జియాలజీ 1, మెటలర్జికల్ ఇంజనీరింగ్ 1, ఫార్మసీ 3. బీఈ, బీటెక్, బీఫార్మసీ, పీజీలలో రిలేటెడ్ సబ్జెక్ట్స్ని ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్, షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ కంప్లీట్ చేసి ఉండాలి. 18 to 42 ఇయర్స్ మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏపీ స్టేట్ ఎంప్లాయీస్కి 5 years రిలాక్సేషన్ ఉంది. పీహెచ్కి 10 years రిలాక్సేషన్ ఉంటుంది. శాలరీ నెలకు 56,100 నుండి 98,400 వరకు ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూస్తే రిటర్న్ టెస్ట్, మోస్ట్లీ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఉండొచ్చు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామ్ ఏప్రిల్ ఆర్ మే 2024లో ఉండొచ్చు. మీకు టీచింగ్ ప్రొఫెషన్ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసి మీ సబ్జెక్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్కి ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఈ జాబ్ గ్యారంటీగా తెచ్చుకుంటా అని మీరు ప్రిపేర్ అయితే 100% జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది చాలా రిలాక్స్డ్ అండ్ పీస్ఫుల్ జాబ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.